హాయ్ దోస్తులు, మేమైతే మార్నింగ్ వచ్చినాం. గడ్డి మందు స్ప్రే చేస్తున్నాం. గడ్డి చాలా ఉందని చూసారా. ఇదేంటో చిన్న పిట్ట పాపం దీనిపైన గడ్డి మందు స్ప్రే పడ్డదంట. అందుకే ఇది ఉంటుందో పోద్దో అనేసి దీన్ని కొంచెం కడిగి మళ్ళీ తీద్దామని బయటకి అనుకుంటున్నాం. పాపం చిన్నగా ఉంది. బతికిందో చనిపోయిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇంతకుముందు ఇలాగే పట్టుకుంటే కింద పడ్డది. ఒకవేళ కదులుతుంది, బాగానే ఉంది. అటు ఇటు కొంచెం కదులుతుంది. ఇదేం పిట్టనో నాకైతే అర్థం కావట్లేదు. నాకు భయం వేసింది చేతిలో పట్టుకోవాలని. అందుకే ఆకుల్లో పెట్టేసి నా చేతిలో పెట్టిండు. నేను ఇక్కడనైతే వాష్ చేయడానికి వస్తున్నా దీన్ని. పాపం అది బాగా పవర్ఫుల్ అంట మందు. అందుకే ఏం కావద్దని కొంచెం కడుగుమని చెప్పాడు. మందు స్ప్రే చేస్తున్నాం కదా, అందుకనే దీన్ని అయితే కడిగి మళ్ళీ బయటకి వేస్తా. చూడండి, ఇక్కడైతే వాటర్ ఉన్నాయి. ఇవైతే మంచినీళ్ళే. ఇక్కడ మోటార్ ఉంది, బోర్ ఉంది, వాటర్ వస్తాయి ఇక్కడ నుండే. ఇవి మంచియే. దీన్ని కొంచెం కడిగి బయట వేస్తా. చలి పెడుతున్నట్టుంది, షేక్ అవుతుంది. లేచింది చిన్న పక్షి, వాటర్ కూడా తాగుతుంది. ఇక సరిపోతుంది అనుకుంటా కడగడం. చలి పెడుతుంది మళ్ళీ దీనికి. ఇక్కడే ఉంటుంది ఇక. అయ్యో, కింద పడ్డది. వాళ్ళ మమ్మీ ఎక్కడుందో ఏమో. నేను ఇంతకుముందు వీటి గుడ్లు చూసా, ఎగ్స్ చాలా ఉన్నాయి అక్కడైతే, 10 ఉన్నాయి. అవన్నీ ఒకటి కలుపు తీస్తుండగా ఒకటి పగిలిపోయింది. దాన్ని వీటియేనేమో మేబీ, వాటి నుండే వచ్చినట్టుంది ఈ పక్షి కూడా. షూ 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 అమ్మో, పట్టుకుంది చూడండి ఫ్రెండ్స్. ఆకైతే పట్టుకుంది దీన్ని. షూ షూ కొంచెం రెక్కలు ఆరిన తర్వాత బయటకు వెళ్ళుద్ది. నేనైతే కడిగా. పాపం దాక్కుంటుంది, ఎంత చిన్నగా ఉంది. కానీ ఇది ఇక్కడే ఉంటే చీమలు ఎక్కేసి చీమలు చంపేస్తాయి అనుకుంటా. అందుకే కొంచెం పైనకెట్టి వదిలేస్తా అనుకుంటున్నా. చూస్తుంది, చిన్నగా చూస్తుంది.